నమస్కారం అండి. ఆర్ఆర్‌బీ 32,438 పోస్టులతో భారీ నోటిఫికేషన్ వెలువడింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వన్ బై వన్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఇది ఒక మంచి అవకాశం. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి 10థ్ క్లాస్ లేదా ఐటీఐ సర్టిఫికేషన్ ఇన్ రిలవెంట్ ట్రేడ్. అఫీషియల్ వెబ్‌సైట్ ఒకటుంటది ఇది. అదేంటంటే ఆర్ఆర్‌బీ అఫీషియల్ వెబ్‌సైటు ఆర్ఆర్‌బీ డాట్ సారీ ఆర్ఆర్‌బీ ఏపీపీఎల్‌వై అప్లై డాట్ జీఓవి డాట్ ఇన్. ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఈ అఫీషియల్ వెబ్‌సైట్ దేనికంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి. ఆల్రెడీ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌కి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇంతకుముందు ఏదైనా పోస్ట్‌కి అప్లై చేసి మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోక్కర్లేదు. ఫ్రెష్ క్యాండిడేట్స్‌కి అనమాట. మళ్ళీ ఈ అఫీషియల్ వెబ్‌సైట్ చదువుతున్నాను. ఆర్ ఆర్ బి ఏపీపీఎల్‌వై డాట్ జీఓవి డాట్ ఇన్. ఓకే కదా! ఈ వెబ్‌సైట్‌కి వెళ్ళండి. ఫ్రెష్‌గా అప్లై చేసుకునేవాళ్ళు. తర్వాత క్వాలిఫికేషన్ చెప్పాను కదా! 10థ్ క్లాస్ లేదా ఐటీఐ సర్టిఫికేషన్ ఇన్ రిలవెంట్ ట్రేడ్ అని. ఈ గ్రూప్ డి పోస్టులు. మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయో కూడా చెప్పా. 32,438 ఆల్ ఓవర్ ఇండియా. ఇక శాలరీ వచ్చి బేసిక్ అయితే 18,000 అన్నీ కలుపుకొని పెర్క్స్ ఇవన్నీ కలుపుకొని అలవెన్స్ అన్ని కలుపుకొని రఫ్‌గా 40,000 పర్ మంత్ వస్తది. అయితే ఇవి ఏ పోస్టుల కంటే మొత్తం 14 రకాల పోస్టులకి. ట్రాక్ మ్యాన్, గ్యాంగ్ మ్యాన్, క్యాబిన్ మ్యాన్, హెల్పర్, ప్యూన్, అసిస్టెంట్ పాయింట్ మ్యాన్, హాస్పిటల్ అటెండెంట్ ఇలాంటి 14 రకాల పోస్టులకి ఈ నోటిఫికేషన్ వెలువడింది. తర్వాత ఎప్పుడు అప్లై చేసుకోవాలి? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఇక్కడ డేట్స్ ఉన్నాయి చూడండి. 23 జనవరి ఈ సంవత్సరం. ఇక్కడ మీరు అప్లై చేసుకోవటం మొదలుపెట్టొచ్చు. ఎప్పటి వరకు అంటే ఫిబ్రవరి 2025 సంవత్సరం. అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల 22వ తారీఖు వరకు ఆ బ్రాకెట్‌లో టైమ్స్ కూడా ఉన్నాయి. అవి మీరు చూసుకోండి. వాటిని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి అనే డీటెయిల్స్ ఉన్నాయి. అది మీరు చెక్ చేసుకొని అకార్డింగ్ టు ఇట్ అప్లై చేయండి. నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ చూద్దాం. దీనికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్. థర్డ్ పాయింట్‌లో ఉంది చూడండి. స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్. అంటే ఎలా అప్లై చేసుకోవాలి? డాక్యుమెంటేషన్స్ ఏముండాలి? అవి వన్ బై వన్ చెప్తాను. ఈ ఎగ్జాము సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సీబీటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటున్నారు. ఇది ఎన్ని క్వెషన్స్ ఉంటాయి? ఏ ఏ సెక్షన్స్ నుంచి ఇస్తారు? ఎంత టైం ఉంటది? నెగెటివ్ మార్క్స్ ఉన్నాయా లేదా? విల్ బి డిస్కస్డ్ ఇన్ దిస్ వీడియో లేటర్. ఓకే కదా! ఇది క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్‌లో చూడండి ఏముందో పీఈటీ ఫస్ట్ సీబీటీ. సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్‌లైన్ ఎగ్జామ్. తర్వాత పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఈ టెస్ట్ ఏముంటది అనేది డిస్కస్ చేద్దాం. ఇది అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ డీవీ. అంటే మీ క్వాలిఫికేషన్‌కి సంబంధించి మీరు డాక్యుమెంటేషన్స్ ఉంటాయి కదా! అవి వెరిఫై చేస్తారు. ఆ తర్వాత మెడికల్ టెస్ట్. ఇవి స్టేజెస్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్. వీటన్నిటిలో మీరు వన్ బై వన్ పాస్ అవుతూ వచ్చారనుకోండి, మీకు పోస్ట్ అన్నమాట. తర్వాత పాయింట్‌కి వెళ్దాం. నెక్స్ట్ లెవెల్ 1 పోస్టులు అంటున్నారు. అంటే 14 రకాల పోస్టులు అని చెప్పుకున్నాం కదా! అవన్నీ కలిపి లెవెల్ 1 పోస్ట్. ఇక ఏజ్ వచ్చేటప్పటికి మినిమమ్ 18 ఇయర్స్, మాక్సిమం 33 ఇయర్స్. ఎవరికి అంటే అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి.
అది ఈ 18-33 ఎప్పుడు? కోవిడ్ ముందు. అయితే పాండమిక్ సిట్యుయేషన్ కోవిడ్-19 వల్ల కొంత ఇబ్బంది పడ్డాం గదా! దానికి బోర్డ్ వాళ్ళు ఏం చేశారంటే ఇంకొక 3 ఇయర్స్ యాడ్ చేశారు. యాడ్ చేసి ఇప్పుడు పక్కనిచ్చారు చూడండి. ఇంకొక 3 ఇయర్స్ యాడ్ చేస్తే అప్పర్ ఏజ్ లిమిట్ 33 + 3 36 అయింది. అదొకటి మీరు అబ్జర్వ్ చేయండి. ఇంతవరకు 33 అప్పర్ ఏజ్ లిమిట్. బట్ ఇప్పుడు +3తో 36 ఇయర్స్ చేశారు. అది కూడా మీరు గమనించండి. ఇది అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్. ఇక రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి అయితే +3, +5 ఎవరికి ఏంటనేది నెక్స్ట్ పాయింట్‌లో చూడండి. నెక్స్ట్ పాయింట్‌లో కనిపిస్తుంది చూడండి. 5.1లో ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి +3 ఇయర్స్. అంటే అప్పర్ ఏజ్ లిమిట్ 36 + 3 39 అప్పర్ ఏజ్ లిమిట్ 39 ఉండొచ్చనమాట. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే +5 అప్పర్ ఏజ్ లిమిట్ అక్కడ 36 కదా! 36 + 5 అంటే 41 ఇయర్స్ వరకు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఏజ్ లిమిట్ ఉంటది. అప్పర్ ఏజ్ లిమిట్. మినిమమ్ మాత్రం అందరికి 18 ఇయర్స్. అదొకటి చూసుకోండి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్‌కైతే ఏంటి? ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ ఇక్కడ ఆ డీటెయిల్స్ మీరొక్కసారి చూసుకుంటే మీరు ఏది అప్లికబులో మీకు క్లియర్‌గా తెలుస్తది. నెక్స్ట్. ఏజెస్ ఇప్పుడే మాట్లాడుకున్నాం గదా! ఏజెస్ అనేవి మీకు కన్‌ఫ్యూషన్‌గా ఉంటే మాత్రం ఏజెస్ ఏంటంటే ఏ, ఏ, ఏ డేట్ నుంచి ఏ డేట్ మధ్యలో పుట్టి ఉండాలనేది చాలా క్లియర్‌గా ఇచ్చారు. అది చూసుకోండి. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్‌కి అప్లై చేసే నాటికి ఏజెస్ కాలిక్యులేషన్ లిమిట్స్‌లో పడ్డోళ్ళు కొద్దిగా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏ డేట్స్ మధ్యలో పుట్టాలి అనేది క్లియర్‌గా 2 పాయింట్‌లో ఉంది. అది చెక్ చేసుకోండి. కన్‌ఫ్యూషన్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. నెక్స్ట్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం గదా! 10థ్ పాస్ గాని, ఐటీఐ రిలవెంట్ గ్రేడ్‌లో సర్టిఫికేషన్ గాని. ఇక ఫీ విషయానికొద్దాం. అంటే అప్లికేషన్ ఫీ. అప్లికేషన్ ఫీ ఏంటంటే మీరిక్కడ అబ్జర్వ్ చేయండి. రెండో పాయింట్ ముందు చూసేద్దాం. ఈ రెండో పాయింట్‌లో ఏముంది ఫస్టు పీడబ్ల్యూబీడీ. పీడబ్ల్యూబీడీ అంటే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్. ఓకేనా? అంటే ఫిజికల్లీ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ అంటాం గదా! ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ రకరకాల పేర్లు చెప్పుకుంటున్నాం గదా! అదనమాట. అంటే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అలాంటి క్యాండిడేట్స్ అలాగే స్త్రీలు ట్రాన్స్‌జెండర్స్ అంటే మేల్ కాదు, ఫీమేల్ కాదు అంటారు కదా! వాళ్ళు ట్రాన్స్‌జెండర్స్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ముస్లిం కమ్యూనిటీస్ అలాగే ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వీళ్ళందరూ కూడా ₹250 ఫీ పే చేయాలి. ఈ కేటగిరీలో పడని వాళ్ళు 500 పే చేయాలి. అయితే తర్వాత ఈ ₹250 మొత్తం రిఫండ్ వచ్చేస్తది. మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఒకటి ప్రొవైడ్ చేయాలి అప్లికేషన్‌లో. దానికి ₹250 ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయాక రిఫండ్ వచ్చేస్తది. అలాగే ఈ ₹500 పే చేసిన వాళ్ళకేమో 400 తీసుకొని బ్యాలెన్స్ సారీ ₹100 వాళ్ళు రిటైన్ చేసుకొని ₹400 మనకి రిఫండ్ చేసేస్తారు అకౌంట్ నంబర్‌కి. చూసుకోండి ఇది రిఫండబుల్ అనమాట. 400 ఇక్కడ మొత్తం ₹250 రిఫండబుల్. అదొకటి చూసుకోండి. ఇక పేమెంట్ ఎలా చేయాలనేది నెక్స్ట్ పాయింట్‌లో ఉందో చూడండి. ఆన్‌లైన్ పేమెంట్ ఓన్లీ. అదర్ మోడ్ పనికిరాదు. ఆన్‌లైన్‌లో ఎలాగ మీరు పేమెంట్ చేయాలి? ఆన్‌లైన్ మోడ్ ఓన్లీ. అదర్ మోడ్స్ పనికిరావు. ఓకే గదా! నెక్స్ట్ పాయింట్. ఇక సీబీటీ అని చెప్పుకున్నాం గదా! అంటే సెలక్షన్ ప్రాసెస్‌లో మొదటిది సీబీటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పుకున్నాం గదా! కంప్యూటర్ బేస్డ్ టెస్ట్.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో ఏముంటాయి? ఎన్ ఏ ఏ సెక్షన్స్ నుంచి క్వెషన్స్ ఉంటాయి? ఓకేనా? ఆ డీటెయిల్స్ చూద్దాం. ఇందులో ఎగ్జామినేషన్ టైం వచ్చి 90 మినిట్స్. అంటే 1½ అవర్స్ ఇస్తారు. 1½ అవర్స్. ఇక మొత్తం క్వెషన్స్ వచ్చి 100 ఉంటాయి. ఏ ఏ సెక్షన్స్ నుంచి ఎన్నేసి క్వెషన్స్ ఉంటాయి అనేది ఒక్కసారి మనం టేబులర్ ఫామ్ ఉంది. అందులో చెక్ చేద్దాం. అంటే ఆల్రెడీ టైం ఒకటి చెప్పాను కదా మీకు. ఇది 14:1లో ఆ విషయాలున్నాయి. మీరు ఆ నోటిఫికేషన్‌లో క్లియర్‌గా చూసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే. ఎగ్జామినేషన్ డ్యూరేషన్ 90 మినిట్స్ అంటే 1½ అవర్స్. మొత్తం 100 క్వెషన్స్ ఉంటాయి. 100 క్వెషన్స్‌కి 90 మినిట్స్ ఇస్తున్నారు. అంటే యావరేజ్‌న ఒక్కొక్క క్వెషన్‌కి 54 సెకండ్స్ వస్తాయన్నమాట. 54 సెకండ్స్ అంటే యావరేజ్ టైం అది అంతే. ఓకే గదా! ఒక్కొక్క క్వెషన్ మోర్ థాన్ 1 మినిట్ పడతది. 1½ మినిట్స్ పట్టొచ్చు. ఒక క్వెషన్ 30 సెకండ్స్‌లో అయిపోవచ్చు. ఇది యావరేజ్ టైం. అంటే ఆల్ ద క్వెషన్స్ అటెంప్ట్ చేయాలని ట్రై చేస్తాం. కొన్ని టిపికల్ క్వెషన్స్ ఉండొచ్చు. ఎప్పుడు వినని క్వెషన్, కాన్సెప్ట్ తెలీదు, లేకపోతే ఎక్కువ టైం పట్టేస్తది. అలాంటివి వదులుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఏదో ఒక ఆన్సర్ పెట్టొద్దు. నెగెటివ్ మార్కింగ్ ఉన్నాయి. అంటే ఒక క్వెషను కరెక్ట్ చేస్తే ఒక మార్క్ వచ్చిందనుకోండి. రాంగ్ వస్తే -1/3 అర్థమైంది గదా! అంటే మీరొక 20 క్వెషన్స్ ఏదైనా ఒక సెక్షన్‌లో అటెంప్ట్ చేశారనుకోండి. అందులో 12 కరెక్ట్ అయినాయి అనుకోండి. ఓ 6 రాంగ్ అయినాయి. ఒక 2 ఏమో అటెంప్టెడ్. మనం ఏదో టిపికల్ ఫెయిల్ అయ్యి వదిలేసాం. ఈ 6 ఏదో గెస్ చేసాం. ఆ గెస్సింగ్ కూడా వద్దు వీలైనంత వరకు. ఇప్పుడు మీకు ఈ సెక్షన్‌లో మీకు 20 క్వెషన్స్ ఉన్న సెక్షన్. అంటే జనరల్ అవేర్‌నెస్ చూడండి 20 క్వెషన్స్ ఉన్నాయి గదా! ఫర్ ఎగ్జాంపుల్. ఆ సెక్షన్‌లో మీరు 18 అటెంప్ట్ చేసారు. అందులో 12 కరెక్ట్ అయినాయి. 6 రాంగ్ అయినాయి. 2 ఏమో అన్‌అటెంప్టెడ్. అంటే మీరు టిపికల్‌గా ఉన్నాయని ఏదో వదిలిపెట్టేసారు. ఈ 6 ఏదో గెస్ చేసారు. లేకపోతే 6 ఒక 8 అయినా గెస్ చేస్తే 2 రైట్ అయ్యి 6 రాంగ్ అవ్వచ్చు కదా! గెస్సింగ్ అలా ఉంటది. అంటే ఈ 12 క్వెషన్స్‌కి ఎన్నొస్తాయి మీకు? 12 వన్స్ 12 మార్క్స్. ఈ 6 క్వెషన్స్‌కి ఏమవుతది? 1/3 చొప్పున డిడక్ట్ చేసేస్తారు. అంటే 2 మార్క్స్ డిడక్ట్ అయిపోతాయి. అంటే 12 మార్క్స్‌లో 2 మార్క్స్ డిడక్ట్ అయిపోతే మీకు 10 మార్క్స్ వచ్చినాయి అన్నమాట. అదే మీరు పక్కాగా తెలిసిన ఈ 12 క్వెషన్సే చేసుకొని వచ్చారనుకోండి గెస్సింగ్‌లకి వెళ్ళకుండా, అప్పుడు మీకొచ్చే మార్క్స్ 12. అందుకే ఏం చెప్పుకుంటాము అంటే గెస్సింగ్‌లకెళ్ళొద్దు. నెగెటివ్ మార్క్స్ ఉన్నాయి. పక్కాగా తెలిస్తేనే ఆన్సర్ చేయండి అనే సజెషన్ అయితే ఎగ్జామ్‌కి అటెండ్ అయ్యే క్యాండిడేట్స్‌కి ఇస్తాం. గెస్ చేస్తే ఆ గెస్సింగ్ రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఛాన్సెస్ చెప్పలేం గదా! 4 ఆప్షన్స్ ఉంటాయి. అంటే 25% ఛాన్స్ రైట్ అయ్యే ఛాన్స్ ప్రాబబిలిటీ. సో, నెగెటివ్ మార్కులు ఎక్కువ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటది. అది దృష్టిలో పెట్టుకొని పక్కాగా తెలిస్తేనే రాయండి. లేదా ఒక 2 ఆన్సర్‌లకొచ్చి ఇదో అదో పక్కాగా ఇది అనిపిస్తుంది అంటే అప్పుడేమైనా ట్రై చేయండి తప్ప అది కూడా సజెస్ట్ చేయలేం. ఇక సీబీటీలో 4 సెక్షన్‌లున్నాయి. మీరిక్కడ అబ్జర్వ్ చేయండి. జనరల్ సైన్స్ నుంచి జనరల్ సైన్స్ అంటే ఏమేం ఏరియాస్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ లైక్ దట్. అవి నెక్స్ట్ సిలబస్ ఇచ్చారు. అక్కడ చూసుకోవచ్చు ఏమేమి ఉంటాయనేది. అలాగే ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్‌లు కూడా చూస్తే మీకు కొంచెం అర్థమవుతది. అలాగే మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్‌లో జనరల్ మ్యాథ్స్, ట్రిగనామెట్రీ, ప్లేన్ జియోమెట్రీ, ఆల్జీబ్రా ఇలాంటి క్వెషన్స్ ఓకేనా? బిజినెస్ మ్యాథమెటిక్స్ అని చదివాం కదా స్కూల్‌లో. వాటి నుంచి వస్తున్నాయి. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్‌లో ఎక్కడ కవర్ అవ్వవు. బట్ ఇది ఆ పేరులోనే ఉంది. జనరల్ ఇంటెలిజెన్స్. జనరల్ ఇంటెలిజెన్స్. మీరు అందులో ఏమేం మోడల్స్ ఉంటాయి, ఎలాగుంటాయి అనేది మీరు కొన్ని క్వెషన్స్ చూసి కొంత ప్రాక్టీస్ చేస్తే గనక ఇది మంచి మార్కులిచ్చే ఏరియా. ఓకేనా? అలాగా 25+25 50+30 80+20 100 క్వెషన్స్, 100 మార్క్స్, 90 మినిట్స్ ఆన్ అన్ యావరేజ్. ఈచ్ క్వెషన్‌కి 54 సెకండ్స్. అదొకటి అబ్జర్వ్ చేయండి. తర్వాత ఇక్కడ ఏ కేటగిరీ వాళ్ళు ఎంతెంత మినిమమ్ మార్కులు తెచ్చుకోవాలన్నారు. అవి మినిమమ్ మార్కులు మాత్రమే. అంటే క్వాలిఫై అవ్వటానికి పనికొస్తాయి. మీరు మెరిట్ లిస్ట్‌లో రావాలని కోరుకుంటాం గదా! కాంపిటీటివ్ ఎగ్జామ్ గదా! అందుకు
మినిమమే తప్ప అంతొస్తే మీకు సెలక్షన్ వస్తదని అర్థం కాదు. యూఆర్ అంటే అన్‌రిజర్వ్డ్. అన్‌రిజర్వ్డ్‌కి 40%. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ 40%. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ కూడా 30%. ఎస్సీ, ఎస్టీస్ కూడా 30%. ఓకే కదా! ఇవి మినిమమ్ వస్తే మీరు క్వాలిఫైయర్ అని చెప్తారంతే. ఫైనల్ సెలక్షన్‌కి అవి సరిపోవు. అదొకటి చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్‌కెళ్దామా? ఇక సిలబస్ ఏంటో చూద్దాం. చూడండి సిలబస్‌లో ఫస్ట్ పాయింట్ ఏ. పాయింట్ ఏ మ్యాథమెటిక్స్. అంటే అక్కడ సెకండ్ సెక్షన్‌కి ఇచ్చారు కదా! మ్యాథమెటిక్స్. ఇక్కడ పాయింట్ ఏ అని ఇచ్చారు. నంబర్ సిస్టమ్. అంటే హోల్ నంబర్స్, ఇమాజినరీ ఉంటాయి కదా! ఇంటిజర్స్, బాడ్ మాస్ అంటే ఒక కాలిక్యులేషన్ చేసేటప్పుడు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ యాడలో చేయాలి. ఇవన్నీ వన్ బై వన్ మనం తర్వాత వీడియోలో డిస్కస్ చేసుకోవచ్చు. లేదా మీ ప్రిపరేషన్‌లో మీకు ఇవన్నీ తెలుస్తాయి. డెసిమల్స్ ఇవన్నీ ఇప్పుడు వన్ బై వన్ నేను చెప్పుకుంటూ వెళ్తే ఇట్ టేక్స్ ఏ లాట్ ఆఫ్ టైమ్. సో, మినిమమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి చేస్తున్న వీడియో గనక ఏమేమి ఉంటాయి? చూడండి ట్రిగనామెట్రీ ఇవన్నీ ఉన్నాయి. ఎలిమెంటరీ స్టాట్స్, తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అనుకున్నాం. జనరల్ ఇంటెలిజెన్స్ మీరు ఏ 10థ్‌లోనో, ఐటీఐలోనో చదివి ఉండకపోవచ్చు. బట్ అవి ఈజీగా ఉండేవే. వెన్ డయాగ్రామ్స్ అంటే మ్యాథమెటికల్ వెన్ డయాగ్రామ్స్ కాదు ఇవి. సిలాజిజం అనే పేరు వినకపోవచ్చు. మీరవి ప్రాక్టీస్‌లో మీరు చూసుకోవచ్చు. ఇది సిలబస్ ఇది. మ్యాథ్స్ సిలబస్ ఇది. నెక్స్ట్, నెక్స్ట్ జనరల్ సైన్స్. చూడండి. ద సిలబస్ అండర్ దిస్ షెల్ కవర్ చెప్పుకున్నా కదా ఇందాక ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ అంటే బాటనీ, జువాలజీ లైక్ దట్. 10థ్ స్టాండర్డే. అంతకు మించి కాదు. అయితే సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సెంట్రల్ ఎగ్జామ్ కదా ఇది. అది ఒక పర్టిక్యులర్ స్టేట్‌కి రిలవెంట్ కాదు గనక. అదొకటి చూసుకోవాలి. అలాగే జనరల్ అవేర్‌నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్. అంటే సైన్సు, టెక్నాలజీ, కంప్యూటర్సు, స్పోర్ట్సు, కల్చరు, ఈ ఎకనామిక్సు, పర్సనాలిటీసు, కరెంట్ అఫైర్స్‌లో మనకి నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్‌లో కొన్ని కొన్ని న్యూస్ చూస్తా ఉంటాం గదా! అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం ప్రిపేర్ అవ్వాలో అవి చూసుకోండి. ఈ అండర్ దీస్ హెడింగ్స్. ఓకే గదా! తర్వాత పాయింట్. తర్వాత నెక్స్ట్ పీఈటీ టెస్ట్ ఉంటదనుకున్నాం గదా! పీఈటీ టెస్ట్ చూడండి ఎలా ఉందో. మేల్ క్యాండిడేట్స్‌కైతే ఒక విధంగా, ఫీమేల్ క్యాండిడేట్స్‌కైతే ఒక విధంగా. 2 ఏరియాస్ ఉన్నాయిక్కడ. మేల్స్ అయితే 35 కేజీస్ ఉన్న బరువుని మీరు 100 మీటర్లు మొయ్యాలి. దానికి 2 నిమిషాలు టైం ఇస్తారు. ఫినిష్ చేయాలి ఆ టైంలో. అదే ఫీమేల్స్‌కైతే 20 కేజీస్ వెయిట్ ఇస్తారు. బాయ్స్ అయితే 35 కేజీస్. గర్ల్స్‌కైతే 20 కేజీస్. 100 మీటర్స్ అనేది ఇద్దరికీ కామన్. మేల్ అయినా, ఫీమేల్ అయినా 100 మీటర్స్ మొయ్యాలి. మేల్స్‌కి 2 మినిట్స్ టైమ్ ఇచ్చారు గదా! వీళ్ళకి కూడా 2 మినిట్సే. అంటే బరువు తగ్గింది. 35, 20 అయింది. అది ఎక్సెప్షన్. మిగతావి 2 సేమ్. ఇది వన్ ఛాన్స్ ఓన్లీ చూసుకోండది. అంటే ఒకసారి ఫెయిల్ అయితే రెండోసారి, మూడోసారి చేయించరు. ఏదో 3 సార్లు చేయించి ఒకసారి సెట్ అయితే సరిపోద్ది అనరు. ఫస్ట్ ఛాన్స్‌లోనే అలా చేయాల్సొస్తది. దానికి కూడా అవసరమైతే ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే అప్పటికప్పుడు కొన్ని యాక్టివిటీస్ చేయడానికి ఇబ్బందవుతుంది. ఫెయిల్ అవ్వచ్చు. సో, ప్రీవియర్ ప్రాక్టీస్ ఉంటే మంచిది. అలాగే నెక్స్ట్, నెక్స్ట్ ఈవెంట్‌లో ఏంటంటే మీరు రన్నింగ్ 1000 మీటర్స్ అంటే ఒక కిలోమీటరు. బాయ్స్ అయితే 4 మినిట్స్ 15 సెకండ్స్ అంటే 4:15 నిమిషాల్లో ఒక ఛాన్సే మళ్ళీ చూసుకోండి. మీరు పరిగెట్టగలగాలి. దానికి కూడా ప్రాక్టీస్ ఉంటే పర్వాలేదు. లేదా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ ఈవెంట్ వచ్చేలోపు. తర్వాత అలాగే అమ్మాయిలైతే వీళ్ళు కూడా కిలోమీటరే. వీళ్ళు కిలోమీటర్ పరిగెట్టాలి. డిస్టెన్స్‌ని తగ్గించలా. అయితే టైం పెంచారా చూసుకోండి. బాయ్స్ అయితే 4:15 నిమిషాలు గదా! అమ్మాయిలైతే 5 నిమిషాల 40 సెకండ్లు. అంటే ఆ టైంలో ఫినిష్ చేయాలి. 5:30 నిమిషాలు అనుకోకండి. 5 సెకండ్లు తక్కువుందిక్కడ.
సో, ఆ టైంలో మీరు పూర్తి చేయాలి. అది కూడా వన్ ఛాన్స్. అకార్డింగ్ టు ఇట్ మీకు అలవాటు ఉంటే ఓకే. లేదా ప్రాక్టీస్ చేసుకోక తప్పదు. తర్వాత ఇక జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ వస్తే మీరు ఒక ఈమెయిల్ ఐడీ ఉండాలి లేదా క్రియేట్ చేసుకోండి. అది పాస్‌వర్డ్ ఒకటి మీరు మర్చిపోకుండా ఎక్కడైనా నోట్ చేసుకోండి. ఈమెయిల్ ఐడీ అంటే కరెస్పాండెన్స్ అంతా దానికి వస్తది గనక. అది మీరు మెన్షన్ చేస్తారు అప్లికేషన్‌లో. తర్వాత మొబైల్ నంబర్ ఒకటి. ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ మర్చిపోవద్దు. ఎక్కడైనా నోట్ చేసుకోండి గుర్తుగా. మర్చిపోతాం అనుకుంటే. అలాగే మొబైల్ నంబరు సెలక్షన్ అయ్యేటంత వరకు ఒకే నంబర్ మెయింటైన్ చేయాలి. మధ్యలో చేంజ్ చేయొద్దు. దయచేసి చేంజ్ చేయకండి. ఎందుకంటే కరెస్పాండెన్స్ తేడా వస్తది. తర్వాత ఆధార్ కార్డ్ మీద నంబర్ అది చూసుకోండి. పేరు అది ఆధార్ కార్డ్‌లో 10థ్ క్లాస్ సర్టిఫికేట్ ఒకే రకం ఉందా లేదా లేకపోతే ఆ చేంజెస్ అఫీషియల్స్‌ని కన్సల్ట్ చేసి అదొకటి చూసుకోండి. ఆధార్. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్‌కి అక్కర్లేదు. జనరల్ కేటగిరీ కాకుండా మిగతా వాళ్ళు ఉంటారు కదా! అండర్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి మాత్రం ఆ! క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఓబీసీ వాళ్ళకైతే ఒక వేరీ అవుతుంటది. డ్యూరేషన్ 3 ఇయర్స్. అంటే మీరు ఓబీసీ సర్టిఫికేట్ తీసుకొని 3 ఇయర్స్ దాటిపోతే గనక మళ్ళీ రెన్యువల్ చేయించుకోండి. అది పర్మనెంట్ కాదు. ఓబీసీ 3 ఇయర్సే వాలిడ్. మీరు ఓబీసీ సర్టిఫికేట్ చేయించుకొని 3 ఇయర్స్ దాటిపోతే రెన్యువల్ చేయించుకోవాలి. తప్పదు. అది గుర్తుపెట్టుకోండి ఓబీసీ క్యాండిడేట్స్. ఓకే గదా! తర్వాత బ్యాంక్ అకౌంట్. మీకైనా ఓన్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్ నంబర్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ ఎందుకు? ఫీ రిఫండ్ వస్తది గదా! దానికోసం అన్నమాట. ఆ బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి మెన్షన్ చేయాలి. ఓకేనా? అలాగే 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో నేమ్ ఎలా ఉందో, ఆధార్ కార్డ్‌లో అలా ఉండాలి. అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్. ఈ ఎగ్జామ్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏంటి? ఓకేనా? ఎలా అప్లై చేసుకునేటప్పుడు మీకు డౌట్స్ ఉంటే నోటిఫికేషన్ నంబర్ ఉంది బిగినింగ్‌లో. అది చూసుకోండి. అక్కడ ఏముంది అంటే నోటిఫికేషన్ సీఈఎన్ అంటే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ అని ఉంది. ఆ నంబర్ వచ్చేసి నోటిఫికేషన్‌లో బిగినింగ్‌లో ఇచ్చారు. 08/2024 అందులో చెక్ చేసుకోండి. మీకు అన్ని డీటెయిల్డ్‌గా ఉన్నాయి. మినిమమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాము. అందులో ఉన్నదంతా మీకిప్పుడు చెప్పటం చాలా టైమ్ టేకింగ్ అవుద్ది గదా! మీకు ఏ మాత్రం డౌట్ ఉన్నా ఈ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి. అయినా మీకు క్లియర్‌గా అర్థం అవ్వలేదు అన్నారనుకోండి, పక్కన ఇక్కడ మీకు పోస్టర్‌లో నంబర్స్ ఇచ్చాను చూడండి. ల్యాండ్‌లైన్ నంబర్స్ అని. ఓకేనా? మొబైల్ నంబర్స్ ఒక 4 ఇచ్చాం. ఏమన్నా ఒకటి ఎంగేజ్ వస్తే ఇంకో దానికి. అలాగా మీరు ఈ వీటికి ఫోను చేస్తే ఏ మాత్రం డౌట్ ఉన్నా మా స్టాఫ్ చెప్తారు. అకార్డింగ్ టు ఇట్ మీరు అప్లై చేసుకునేటప్పుడు మిస్టేక్స్ చేయకండి. మిస్టేక్స్ చేస్తే మళ్ళీ అది డిఫాల్ట్ అయిపోతే మళ్ళీ మంచి నోటిఫికేషన్ బాధపడాల్సొస్తది. ఎలా అప్లై చేయాలి? మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ ఎలా? సో ఏం సర్టిఫికేట్స్ ఎలా పెట్టాలి? చాలా రకరకాల డౌట్స్ రావచ్చు. అందులో ఎస్పెషల్లీ ఫస్ట్ టైమ్ అప్లై చేసే వాళ్ళకి ప్లీజ్ డోంట్ కమిట్ ఎనీ టైప్ ఆఫ్ మిస్టేక్ ఆర్ మిస్టేక్స్. మీకు ఏ మాత్రం డౌట్ వచ్చినా డైరెక్ట్‌గా ఆఫీస్‌కొచ్చి మీరు కన్సల్ట్ చేసే ఛాన్స్ ఉంటే దగ్గర వ్యక్తులు అయ్యుండి రాజమండ్రికి మీరొచ్చి మా స్టాఫ్‌ని హెల్ప్ తీసుకోవచ్చు వాళ్ళని అడిగి. లేదా బై ఫోన్ హెల్ప్ తీసుకోవచ్చు. వీలైతే పర్సనల్‌గా చాలా క్లియర్‌గా ఉంటది. పాసిబుల్ లేకపోతే బై ఫోన్. లేదా మీరు నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు. ఓకే గదా! అలాగే ఈ ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి ఫిబ్రవరి 2 తారీఖు నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. అవైల్ చేసుకోండి. పిన్ పాయింట్ ప్రతీదీ ఫండమెంటల్స్ అందిస్తూ ఎగ్జామ్‌కి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాం. మాకున్న చరిత్ర, మాకున్న అనుభవాలను బట్టి. ఓకేనా? అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా బ్యాంక్ ఎగ్జామ్స్‌కి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఎనీ అదర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి వెళ్తుంటే గనక వాళ్ళకి కూడా ఆహ్, సజెస్ట్ చేయండి. ఇక్కడ జాయిన్ అవ్వమని బెస్ట్ కోచింగ్ సెంటర్. తెలుసుకోండి బెస్ట్ కోచింగ్ సెంటర్ అని మేము చెప్పొచ్చు, అవునో కాదో. ఓకేనా? తర్వాత ఏ మాత్రం డౌట్స్ ఉన్నా ఈ నంబర్‌లకి ఫోన్ చేసి
మీరు ఎంక్వైరీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ లక్. గాడ్ బ్లెస్ యూ ఆల్.